హలో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బన్నీ ట్రెండ్. ఇవాళ మీకోసం మేము ఒక మంచి రెసిపీతో చేసాం. వెరీ డిలిషియస్ అండ్ ఎమీ స్పైసీ రెసిపీ ఫిష్ పటోలా. ఫిష్ పటోలా అయినా అనొచ్చు, ఫిష్ పటోలీ అయినా అనొచ్చు. దానికి కావాల్సిన రెసిపీస్ అంటే చూద్దామా, రండి. ఫిష్, కారం, పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, ఆయిల్. దాని తయారీ విధానం చూద్దాం రండి. ఫిష్ని ఒక 15 minutes మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. దానికి నేను 4 ఫిషెస్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఫిష్కి అంతా పట్టేలాగా అప్లై చేసుకుందాము. మొత్తం ఫిష్కి అంతా పట్టేలా కలిపేసుకుంటున్నాను. ఒక 15 minutes మ్యారినేట్ చేసి పెడతాం. ఇది పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్, ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో 15 minutes ఆ ఫిషెస్ యాడ్ చేసేద్దాం. నేను శీలావతి చేప తీసుకున్నానండి. మీరు ఒకవేళ ముళ్ళు లేని చేప అయితే సొర కానీ కొరమైన చేప కానీ తీసుకోండి. కొరమైన చేపలో ఒకే ముళ్ళు ఉంటుంది, సొరలో మాత్రం ముళ్ళు ఉండదు. నాకు ఆ రెండు దొరకలేదని నేను శీలావతి చేప తీసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందాం, మళ్ళీ కొంచెం తిప్పేద్దాము చేపని. ఇప్పుడు పటోలా కింద చేయాలి కాబట్టి ఫిషెస్ని స్మాషెస్ చేసేద్దాం. దాంట్లో ఏమైనా ముళ్ళులు ఉంటే తీసేద్దామే. వాటర్ ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి, దానంతా అదే మగ్గిపోతుంది. ఇంకా చూసారా స్మాషెస్ కింద ఎట్లా చేసేస్తున్నామో స్పూన్ తోటే. మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇట్లా ఉంది చూసారా.
నూనెలోనే మగ్గించేసుకుందాము మొత్తం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చాలండి, మగ్గిపోతుంది మనకి ఫిష్ పటోలా. ఒక్కసారి మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము. చూసారా, నూనెలోనే మంచి మగ్గిపోయింది, దగ్గరికి వచ్చేసినట్టు అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వెరీ డెలిషియస్, స్పైసీ అండ్ యమ్మీ. మీరు ఫిష్ పిల్స్ పెట్టుకునే బదులు ఇలా ట్రై చేసి చూడండి, అండ్ తొందరగా అయిపోతుంది మీకు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. థ్యాంక్ యూ.